సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. What
లూకాసు వార్త 3వ అధ్యాయము 37వ వచనం. నోహకు, లెమెకుకు, మెతుషెలకు, మెతుషెల హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలేలుకు, మహలేలు కేనానుకు, కేనాన్ ఎనోషుకు, ఎనుష్ షేత్కు, షేత్ ఆదాముకు. ఆదాము దేవుని కుమారుడు. ఈ విషయం మనం ధ్యానిస్తూ వచ్చాం. అనుకుంటాం మనం, ఈ చిన్న పేర్లు ఎందుకు రాస్తారు దీంట్లో, అసలు ఈ వంశావళి క్రమం ఎందుకు దీంట్లో అనుకున్నటువంటి రోజులు నాకు చాలా ఉన్నాయి. ఎందుకు అసలు ఈ పేర్లన్నీ చదువుకోకుండా అన్నీ వదిలేసేసి చదివేదాన్ని. ఇప్పుడు చిన్న మాట కూడా చాలా విలువైన మాట, చిన్న మాట కూడా చాలా విలువైంది. తర్వాత దేవుడే యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాలు. నరుడు జీవాత్మ అయ్యెను అంటబడింది. బైబిల్ గ్రంథంలో మానవుని యొక్క పుట్టుక సృష్టి యొక్క క్రమం రాయబడినట్లు ఎంత తేటగా రాయబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లైన్ బై లైన్ ఒకటి అసలు ఎలా సమకూర్చాడండి ఆత్మదేవుడు బైబిల్ని రాయటంలో, సమకూర్చడంలో. ఎంత చక్కగా దాంట్లో రాసిపెట్టాడు మన కోసం అనేది చదువుతే అర్థం ఉంది. తూర్పున తోట వేసి, ఆ తూర్పున తోట అనేది రారాజైన క్రీస్తు రాకడికి గుర్తు. ఆ తోట పరలోకం నుండి ఒక కడుగు అని కాదు, అందుకు ఆనుకొని, లేకపోతే ఆనుకుని కూడా కాదు, భూలోకంలో అది నిలబడి ఉంది. ఏదైనా తోట ఒక కణం, పరలోకం యొక్క మహిమ యొక్క ఒక కణంలో ఆ జీవాత్మ ఆ లోకంలోకి అడుగుపెట్టాడు. ఏదైనా తోటలోని అడుగుపెట్టాడు ఆయన. తర్వాత ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనేది దానిలో ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో మహిమ కలిగిన మార్గాలు ఉన్నాయి. అందులో త్రియేక దేవుని యొక్క మహిమ ఉంది అందులో. తర్వాత పరలోక మహిమలో నుంచి దారుంది. దాంట్లో జీవవృక్ష ఫలాలు, మంచి చెడ్డలు గ్రహించగలిగే ఆ వృక్ష ఫలాలు ఉన్నాయి దాంట్లో. ప్రేమించాడు మానవుడిని ఆది కాలంలో. ఎంత ప్రేమించాడంటే తన చేతితో మట్టి తీసుకుని సృష్టించి తన రూపాన్ని ఆ మట్టిలో చూసుకున్నాడు. అది అర్థం. ఆ మట్టిలో మానవుని హృదయం అనే మట్టి అయిన మానవుని హృదయంలో తన రూపం ప్రింట్ చేసుకున్నాడండి దాంట్లో. అది జీవాత్మ. ఆ జీవాత్మ అది తిరిగి కోల్పోయినటువంటి ఆదాము తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నూతన నిబంధనలో ఆయన శిలువ యొక్క రక్తం ద్వారా ఆ జీవాత్మని తిరిగి మానవుడు పొందగలిగాడు అని అర్థం. ఏదైనా పైభాగం అనేది పరలోకం యొక్క అది రూఫ్ అనేది, అది పరలోకం కింద చూస్తే ఏదైనా గార్డెన్, ఏదైనా తోట, అది గ్రౌండ్. అది ఆ ప్రభు నివాసస్థలం. అందులో నివాసస్థలం సంచరించేవాడు దాంట్లో ద డిస్కవరీస్ ఆఫ్ గాడ్స్ లైట్ అనేది దాచిపెట్టబడి ఉన్నాయి. లైట్, ఆ వెలుగు. తర్వాత అంతకుముందు ఒకసారి చెప్పాను, ఏమని చెప్పానంటే ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఫీల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ జెహోవా అని ఇప్పుడు చెప్తున్నా. ఆ డిస్కవరీస్ అవన్నీ కూడా అప్పుడు ఏం చెప్పాను, ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ సరౌండెడ్ బై ద స్టార్ లైట్స్, సో మెనీ స్టార్ లైట్స్ అని చెప్పాను. ఏదైనా తోట స్టార్ లైట్స్తో చుట్టుకుని ఉంది. యెహోవా దేవుని యొక్క మహిమ, ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ యెహోవా త్రియేక దేవుని యొక్క మహిమ అందులో ప్రకాశించింది. ఏంటి త్రియేక దేవుని యొక్క మహిమ ప్రకాశించింది? సర్వసృష్టిని సృష్టించిన దేవుడు, పరలోక మహిమను సృష్టించిన దేవుడు, తేజోమయమైనటువంటి దేవుడు, ఆయన కణజాలం ఏదైనా తోటలో ప్రకాశించిందండి. ఆయన మానవుడు నరమాత్రుడే, కానీ ఆయన మానవుడు మాత్రుడు కాడు. ఆయన సజీవుడు. ఆయన మట్టి అయిన మానవుడు రూపంలో మట్టి మాత్రమే కాదు, ఆయన మహిమాస్వరూపి. మట్టి అయిన మానవుడుగా ఈ లోకంలోకి వచ్చడం మాత్రమే కాదు, పరలోక మహిమలో నుంచి దిగి వచ్చినటువంటి జీవప్రదాత మహిమాస్వరూపి. ఆయన మట్టి అయిన ప్రభువుని వెరిగితే మహిమాస్వరూపి అయిన ప్రభువుని వెరుగుతావు.
మట్టి అయిన ప్రభువు నువ్వు ఎరగకపోతే, ఈ మహిమా స్వరూపైన ప్రభువు నువ్వు ఎరగలేవు, నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మని ప్రేరేపితమై పూర్ణితమై లిఖించబడిన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క అడుగులు జాడలు ఈ బైబిల్ గ్రంథంలో పెట్టబడ్డాయి. ఆది కాండం ఏడెన్ నుంచి, ఏదైనా తోట నుంచి ఆ ప్రభు ఆ మహిమ యొక్క వెలుగు ప్రకాశించిన దగ్గర నుంచి ఆ ప్రభు ఈ గ్రంథంలో లిఖితమయ్యాడు. ప్రభు భూలోకంలో గ్రంథం తెరవబడింది. పరలోక మహిమలో దాచబడిన గ్రంథం భూలోకంలో తెరవబడింది. పరలోక మహిమలో మహిమ ఐశ్వర్యంతో ఆయన మహిమా స్వరూపైన ప్రభు మానవ రూపిగా ఈ లోకంలో రావడంలో ఈ గ్రంథం నూతన ఆత్మ చేత, నూతనమైన ఆ యొక్క శక్తి చేత, బలాస్యం చేత బైబిల్ గ్రంథం కట్టబడిన బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభుతో అది పరిపూర్ణత చెందింది. శిలువ అనుభవంతో పరలోకం ఉందైనను భూమి ఎందైనను ఆయన ద్వారా ఏకం చేస్తాడు. ఆయన పరలోకం యొక్క మహిమ, భూలోకం యొక్క మానవత్వం, మానవ స్వరూపీరుడు ఏకమైపోయాయి శిలువ అనే యొక్క అనుభవంలో. ఆ శిలువ యొక్క రక్తం నీ హృదయంలో ఉంటే, నీ హృదయం కడిగితే, నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి ఒప్పుకుంటే ఈ బైబిల్ గ్రంథం అర్థమవుద్ది, లేదా అర్థమవుదు. ఇదేదో నామకర్థమైంది కాదు, ఇలా చదివి వెళ్ళటానికి అలా చదివి వెళ్ళటానికి. నీ గ్రంథం నీ రక్తంలో మిళితమైపోవాలి. నీ రక్తం ఆ రక్తం నీ హృదయంలో ఏకమైపోవాలి. తేజోమయమైన స్థానాలు నీ హృదయంలో కట్టబట్టను చూస్తావు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన ఆదిమకాల పెద్దలు 7 పెద్దలు ఒక్కొక్కరి స్థానంలో ఒక్కొక్క దివ్యమైన శక్తి భూలోకంలో కట్టబడింది. మహలేల్ గురించి చెప్పాను. మహేల్ ఏల్ అనే ప్రభు, లోహి అనే ప్రభు నామాన్ని మహలేల్ పుట్టిన తర్వాత గ్రహించుకో మహలేల్ అని పేరు పెట్టబడింది అని చెప్పాను ముందు భాగంలో. తర్వాత దాంట్లో ఆ యొక్క వెలుగులో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. మిస్టరీస్ అంటే రహస్యాలు, ఎన్నో రహస్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. దాంట్లో డిస్కవరీస్ మాత్రమే కాదు, మిస్టరీస్ అంటే ఆ రహస్యాలు ఛేదించుకోవటానికి డిస్కవరీ. ఒక మనుష్యుడు ఎత్తుక్కుంటూ రావాలి రహస్యాలు ఛేదించడానికి. రహస్యాలు వెలుగులో ఉన్నాయి, పరిశుద్ధాత్మ యొక్క దేవునిలో ఉన్నాయి, రక్తంలో ఉన్నాయి, ఎలోహి దేవుడిలో ఉన్నాయి, ఆయన నామంలో ఉంది. అన్ని నామములలో ఆయన నామాన్ని గ్రహించే కొలది ఈ యొక్క సీక్రెట్స్ ఆత్మకు అర్థమవుతాయి. ఆ నామాన్ని గ్రహించకపోతే ఈ రహస్యాలు ఛేదించబడవు, ఆత్మకి ఈబడవు, సంఘం కట్టబట్టడానికి స్తంభాలుగా నిలబడలేవు. ఎలోహి లామా సమస్తాని అన్నాడు దావీదు. నా దేవా నన్ను ఎందుకు చేవిడిచితే అన్నాడు బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి పాత నిబంధన కీర్తనలో రాయగలిగాడు. కీర్తనలో రాయగలిగినటువంటి స్థానాలు ఆది కాల పెద్దలతో అవి ప్రారంభమయ్యాయి. ఆ స్తుతియాగం యొక్క అర్పణలో ప్రారంభమయ్యాయి. హల్లెలూయా పదాలు, స్తుతి గీతాలు అందులో ఆదిమ కాల పెద్దల్లో మొదలు పెట్టబడ్డాయి అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను, మీతో చెప్తుంటున్నాను. ఆ దేవుని మహిమ యొక్క తునక అది ఏదైనా తోట దేవుని యొక్క మహిమ యొక్క తునక అనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఆ దేవుని యొక్క గార్డెన్ అంతా కూడా దేవుని జ్ఞానంతో కట్టబడింది. ఆ గార్డెన్ అంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క పవర్తో కట్టబడింది. ఏదైనా తోటంతా కూడా అది మొట్టమొదట ఆదికాండంలో ప్రప్రథంగా నాటినటువంటి ఆ తోట. అది పరలోకం యొక్క మహిమ యొక్క సౌందర్యం, మహిమ యొక్క కాంతి, అంత మహిమ యొక్క దారులు అందులో కనబడుతున్నాయి. మనకి మహిమ యొక్క దారులు అందులో కనబడుతున్నాయి. ప్రభు అయిన యేసు యొక్క ఆయన రాకడికి ముందు ఏదైనా తోట ఒక రసోత్తమైనటువంటి ఆ తోట దేవుడు మన మధ్యలో పెట్టాడు. ఆయన తీసుకురాకమునకు అది పరదేశం అనుకోండి, పరలోక ద్వారా ఏమని అనుకోండి, కానీ అది యేసుక్రీస్తు ప్రభువుకి, తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుకి సూచనగా కూడా చూపించబడుతూ ఉంది ఆ ఏదైనా తోట అన్నమాట. తర్వాత ఏదైనా నుంచి వాడిని బయటికి పంపించేశారు. ఇవన్నీ మనకు కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఇంకా నేను చెప్పడం కుదరదు, ఈ భాగాలన్నీ కూడా. తర్వాత ఒక దైవికమైనటువంటి వెలుగు అందులో ప్రకాశించింది. ఏదైనా తోటలో ఒక దైవికమైన వెలుగు, దైవత్వంతో కూడిన వెలుగు. ఎందుకంటే దేవుడు దైవస్వరూపి. ఆ దైవికమైనటువంటి వెలుగు ఏదైనా తోటలో ప్రకాశించినట్లు మనం చూడగలం. ఒక హృదయంలో దైవికమైనటువంటి వెలుగు హృదయంలో ప్రకాశిస్తే ఆత్మల్ని వెలిగిస్తే, డివైన్ లైట్ విచ్ షైన్స్ ఇన్ సాంక్టిఫైడ్ సోల్స్ ఈజ్ క్రియేటెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్
గివింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ క్రైస్ట్. 2 Corinthians 4:6. ఒక డివైన్ లైట్ అంటే ఒక దైవికమైన వెలుగు హృదయంలో ప్రకాశిస్తే అది ఎలా ప్రకాశిస్తుంది? శాంక్టిఫైడ్ సోల్స్, పరిశుద్ధపరచబడిన హృదయంలో అది ప్రకాశిస్తుందండి. పరిశుద్ధత లేని హృదయంలో ఆ దైవికమైన వెలుగు ప్రకాశించదు. పరిశుద్ధత లేని హృదయంలో దైవికమైన మహిమ ప్రకాశించదు. పరిశుద్ధత లేని హృదయంలో మహిమ నుండి అధిక మహిమలో ఉన్న ప్రకాశిత ఆత్మ కందదు. ఇది నేటి పరిశుద్ధులకు తెలియదండి. తెలియదు. ఎంత కుట్టుకున్నా తెలియదు. ఆదిమ కాల పరిశుద్ధులు, పెద్ద పెద్దవాళ్ళు, స్వర్జన్ లాంటి వాళ్ళు, తర్వాత ఎంతోమంది సేవ చేసినట్టు అగస్టిన్ లాంటి వాళ్ళు, కేరీ లాంటి విలియం కేరీ లాంటి వాళ్ళు, ఎంతమంది వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు ఆ మహిమతో వాళ్ళ హృదయాలు ప్రకాశించినప్పుడు, అంతరంగం వాళ్ళ హృదయాలతో మహిమ ప్రకాశించినప్పుడు ఆ ముఖాల్లో ఆ తేజస్సు కనబడేదండి భక్తులు. అందుకోసము డివైన్ లైట్ విచ్ షైన్స్ ఇన్ శాంక్టిఫైడ్ సోల్స్ ఈస్ క్రియేటెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ గివింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ. మహిమ యొక్క నాలెడ్జ్, దేవుని మహిమ యొక్క నాలెడ్జ్ అంటే తెలివి, జ్ఞానం, మహిమ యొక్క జ్ఞానాన్ని ఆత్మ ప్రభావితం చేస్తుంది హృదయం నుంచి. ఈ మహిమ యొక్క జ్ఞానం పరిశుద్ధపరచబడిన హృదయాలలో ప్రకాశించి ఈ మహిమల జ్ఞానం నేను పరిశుద్ధుల్లో లోపించినందువలన ఎవరిని అంటానికి కాదు, ఎవరిని వెలువడి చూపించడానికి కాదు, ఎవరిలాగని చెప్పడానికి కాదు. ఇది లోపం ఉంది. ఎందుకంటే హెచ్చుతగ్గులు ఉన్నాయి సంఘాల్లో, భేదాభిప్రాయాలు ఉన్నాయి సంఘాల్లో, కలహాలు ఉన్నాయి, మచ్చరాలు ఉన్నాయి. నాకంటే నువ్వు బాగా చెప్తావా, నీకంటే నువ్వు బాగా చెప్తావా అన్నట్టు ధోరణి ఉంది. ప్రార్థించి చేసేవారిని వెనకలాట ధోరణి ఉంది. ప్రార్థన చేయకుండా అడ్డుకునే వాళ్ళ పరిస్థితి ఉంది. ఎన్నో లౌకికమైనటువంటివి, అపవిత్రమైనటువంటి సంఘ జీవితాల్లో ఇమిడిపోతూ ఉంటున్నాయి. అటువంటి దాంట్లో ఈ యొక్క మహిమ యొక్క జ్ఞానం, తేజో మహిమ, లేకపోతే ఏ మహిమది ఏంటి, నాలెడ్జ్, గివింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ, మహిమ యొక్క జ్ఞానం ఆత్మ కుమరించబట్టడానికి ఆ దినాన ప్రభు శిలువలో చనిపోయిన ఆ మరణానుభవంలో ప్రకాశించిన వెలుగు ఈ దినంలో ప్రభువుని అంగీకరించినప్పుడు రక్షణ కాంతిలో ఆ మహిమ యొక్క స్థానం నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు విపరీకరించబట్టలేదు బైబిల్ గ్రంథం? ప్రకాశితమైన బైబిల్ గ్రంథం నేటి పరిశుద్ధుల హృదయాలు ఎందుకు ప్రకాశించట్లేదండి? మహిమ నుండి అధిక మహిమలోనికి, అధిక జ్ఞానంలోనికి ఈ ఆత్మ ఎందుకు వెళ్ళటం లేదనే విషయాన్ని ఒకసారి మీతో మాట్లాడుతాను. అది 2 Corinthians 4:6 దాంట్లో ఉంది. మహిమ గల జ్ఞానం అన్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. ఎప్పుడు వేల సంవత్సరాలకు ముందు ఆ వెలుగులో ప్రకాశించిన వెలుగు నా చీకటి హృదయంలో ప్రకాశించింది. ఇప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వం మరణించిన ప్రభు యొక్క శిలువ యొక్క మార్గం ఆ నా హృదయంలో ప్రకాశించింది. పరిశుద్ధులారా, ప్రకాశించిందా? జ్ఞానంలో, అధికమైన జ్ఞానంలో, మహిమలో, అధికమైన మహిమలో, కృపలో ఆత్మ ప్రయాణిస్తుందా? ఇలా ప్రయాణిస్తున్న సమయంలో ఎన్ని ఆత్మ గ్రహించగలుగుతుంది, ఆత్మ ఎన్ని డిస్కవర్ చేయబడుతున్నాయి, డిస్కవరీస్ అంటే ఎన్ని గ్రహించుకోగలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. దేవుని యొక్క సత్యాల్లోనికి, కృపలోనికి ఆత్మ ప్రవేశించినప్పుడు ఈ సత్యంలోనికి కృప నీకు ఎన్ని వివరణ తీసుకుని వస్తుంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడూ తులనాటమే కాదు, ఇతరుల్ని హీనపరచడమే కాదు, గౌరవించాలండి. కొన్నిసార్లైనా గౌరవించాలి. నీ ఆత్మీయ జీవితం నష్టపోకుండా, నీ పరిశుద్ధ జీవితం నష్టపోకుండా ఉన్నతమైనటువంటి మార్గాలు నడవటానికి కొన్నిసార్లైనా గౌరవించాలండి. ఎప్పుడు తృణీకరించకూడదు, ఎప్పుడు పరిశుద్ధుల్ని తృణీకరించకూడదండి. ఆ విషయం మాట్లాడుతుంటున్నాను. దైవికమైన వెలుగు, ఆ దైవికమైన వెలుగు పరిశుద్ధపరచబడిన హృదయ అంతరంగంలో ప్రకాశించే ఆ దైవికమైన వెలుగు లేక దైవికమైన మహిమ రాయబడి ఉందండి. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి మార్గంలో రాయబడి ఉంది. ఆఖరి భాగంలో 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5-6 వచనాలు కూడా రాయబడి ఉంది. ఆ తెరలు, ఒక తెర వెంబడి తెర, ఒక తెర విప్పబడితే మరొక తెర, బైబిల్ గ్రంథం చుట్టబడిన తెరలు, బైబిల్ గ్రంథం పరిశుద్ధ రక్తంతో చుట్టబడిన తెరలు, బైబిల్ గ్రంథం మహిమతో చుట్టబడిన తెరలు, బైబిల్ గ్రంథం దాచబడి ఉంటే పరిశుద్ధ రక్తం ప్రోక్షించబడకుండా, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడే స్థానాలు వెతకుండా, పరిశుద్ధతలో నీతిలో ఆత్మ ప్రకాశించకుండా, పరిశుద్ధతలో నీతిలో అంతరంగం పరివర్తనం చెందకుండా, నీతిని మైమరుపులో ఆత్మ ప్రకాశించకుండా, అది లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధమైన స్వాస్థ్యాన్ని పొందడానికి సాధ్యపరచబడదండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, అది సాధ్యపరచబడదు. మీరు వాక్యాన్ని వినొచ్చు, కానీ ఈ విధమైన వాక్యాన్ని వినటం అనేది చాలా అరుదు. ఎందుకు అరుదు అంటే ఎంతోమంది చెప్పొచ్చు వాక్య, కానీ
ఒక పరిశుద్ధపరచబడిన హృదయం అనేది నీతియుక్తమైన హృదయం. పరిశుద్ధ దారులు ఇది నీతి దారులు పరిశుద్ధ హృదయంలో నివాసం ఉంటాయి. అవి నివాసం ఉంటాయి ఆ నీతి దారులు. ఏషియా గ్రంథం అంతా చెప్తుంది అధ్యాయాలు నీతి 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 అని 33 అధ్యాయం చెప్తుంది. ఆ నీతి ఎత్తైన కొండ మీద నీతి అని చెప్తుంది. వాక్యభాగాలు కేకలు పెట్టి చెప్తుంది ఫలాంది అని. ఎంతవరకు మనం స్వీకరిస్తున్నాం అనేది ఒకసారి యోచించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క నది, ఆ నది చెప్పాను, ఆ నది ఒక ఏదైనాలో నుంచి ప్రవహించి గార్డెన్లో 4 శాఖలు అయింది అని రాయబడింది. ఏదైనాలో నుంచి అని రాయబడింది. ఈ యొక్క వెలుగనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది అది దేవుని సింహాసనం ఎదురు నుండి వచ్చింది ఆ వెలుగు. అందులో ఎన్నో గ్రహించగలిగే అంటే మనం గ్రహించగలిగే స్థానాలు దానిలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం దాచిపెట్టబడింది. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. ఇంకా యూనివర్స్లో ఉన్నటువంటి జ్ఞానం అందులో దాచిపెట్టబడి ఉంది. అందులో నక్షత్ర రాసుల యొక్క జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. ఈ లోక సంబంధంగా సైంటిఫికల్గా అనే దాంట్లో ఎన్నో దాంట్లోకి వస్తాయి. ఎంతో జ్ఞానం దాచిపెట్టబడింది. ఆ మహిమ కణముల యొక్క సముదాయం, ఎన్నో కణముల యొక్క రాసేది ఆ వెలుగు, ఎన్నో కణాల్లో నుంచి పుట్టుకొచ్చిన రాసేది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ధనరాశి నుంచి మహిమ కలిగిన స్థానం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ వెలుగు. దానిలో డిస్కవరీస్ ఎవరు కొనుగోగలరంటే పరిశుద్ధులు కొనుగోగలగటానికి మార్గాలు అందులో దాచిపెట్టబడ్డాయి. ఇంతవరకు ఎన్నో విత్తనాల గురించి చెప్పాను. మహిమ కలిగిన విత్తనాలు దేవుడు లోకంలో వేశాడని చెప్పాను. కానీ ఇప్పుడు మీకు చెప్పేది ఆ యొక్క ఆ మహిమ కలిగిన కాంతిలో ఎన్నో డిస్కవరీస్, అంటే అది కనుగొనటానికి, గ్రహించుకోగలగటానికి ఈ లోకయాత్రలో పరిశుద్ధుడు జీవించే ఆ జీవిత యాత్రలో క్రీస్తుతో సన్నిహితమైన సంబంధంతో ఆ యాత్రలో దానిలో ఒక్కొక్కటి కూడా బయలుపరచబడినప్పుడు అప్పుడు అర్థం మనకి, లేకపోతే అర్థం కాదు. చూసినట్లయితే కనుక అది ఆ సింహాసనం నుంచి ఆ దార బయలుదేరిందండి. ఆ దార బయలుదేరి దాంట్లో ఎన్ని ముత్యాలు ఉన్నాయో, ఎన్ని రత్నాలు ఉన్నాయో, ఎన్ని ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయో, అంత బంగారం ఉందో, ఎన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో, దాంట్లో ఎన్ని రాయబడ్డాయి. దాంట్లో ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ రివర్ అనేది మొట్టమొదటిగా 40 అధ్యాయాల్లో రాయబడింది. ఆ కీర్తనలో ఒక నది కలదు, అది దేవుని పరిశుద్ధ పట్టణాన్ని సంతోషపరుస్తూ ఉంది. ఒక నది కలదు, అది దేవుని పరిశుద్ధ పట్టణాన్ని సంతోషపరుస్తూ ఉంది. ఆ నది పీహోను హవీలా దేశమంతా పారింది. అక్కడ బంగారము, బోళము, గోమేధికము దొరికింది. గోమేధికం అంటే ఒక రాయి ప్రశస్తమైన రాయిది. బంగారము, బోళము అవన్నీ కూడా దొరికినాయి అక్కడ. ఆ యొక్క హవీలా అక్కడ ఫీషోను అది ఆ నది ప్రవహిస్తున్నప్పుడు, తర్వాత ఈ శాఖలో నీరు స్టీమ్స్ లాగా, అంటే ఆవిరి లేకపోతే ఉప్పొంగేటట్టు పైకి ఎగురుతూ భూమినంతా నిండించిందండి. వర్షం పైనుంచి కురిసే వర్షం కాదు, భూమిలో నుంచి ఆ నది ఎగిరింది పైకి. ఒక్కొక్క ఊట పైకి ఎగురుతూ పర్వతాలను తడిపింది, కొండలను తడిపింది, మెట్టలను తడిపింది, పల్లాలను తడిపింది, ప్రతి ప్రదేశాన్ని తడిపిందండి. అది తడిపింది ఆ నది, పీహోను నది. అది ఎక్కడుందో కూడా తెలియదండి చెప్పడానికి. తర్వాత ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలు బయటికి వచ్చారండి. బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ప్రపంచంలో ఏం చూశారంటే, ఎక్కడ చూసినా గచ్చపొదలు ఉన్నాయండి, ఎక్కడ చూసినా ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ చూసినా గచ్చపొదలు, ఎక్కడ చూసినా ముళ్ళు. అదేంటి అంతా కూడా ఆదాముకు ఎదురు తిరిగింది. సృష్టి ఎదురు తిరిగింది పాపం వలన. సృష్టి ముళ్ళతోనూ గచ్చపొదలతో నిండిపోయింది, పొదలతో నిండిపోయింది. వాటన్నిటినీ కొట్టాలి, కష్టపడి చెమటొచ్చి పనిచేయాలి, లేకపోతే ఫలం లేదు. అదేంటి ఎంతో కష్టపడుతుంది కానీ ఫలం లభించదు. అటువంటి స్థానాలు దాంట్లో ఉన్నాయి. ఆ గచ్చపొదలు స్త్రీ ఎంతో వేదన పడాలి, ఆమె గర్భం ఎంతో వేదన పడాలి పిల్లలు జన్మించడానికి. ప్రభు ఆజ్ఞాపించాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయనకు వాగ్దానం ఇవ్వబడింది. స్త్రీ సంతానం అనేది ఆదిమ కాలంలోనే మొట్టమొదటి వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దాన ప్రపంచం అనేది అన్ని విధాలుగా కట్టబడిందండి లోకంలో, అన్ని విధాలుగా కట్టబడింది లోకంలో. వాగ్దాన ప్రపంచం అనేది వాగ్దానం
వాగ్దానాలు అనేవి ఆ ప్రపంచంలో అనేక విధాలుగా కట్టబడటానికి ఆదిమకాల ప్రపంచం అనేది అన్ని విధాలు కట్టబడిందండి. అందుకోసం 7 పెద్దలు ప్రాముఖ్యమైన వారుగా నిలబడ్డారు. అది యూదా పత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు వరకు అని ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ 7 స్తంభాలు వంశావళి క్రమంలో కొంతమంది ఇంకా పేర్లు రాయబడ్డాయి. కానీ ఈ 7 పేర్లు తప్పితే యూదా పత్రికలో మరొక పేరు రాయబడలేదు. ఈ 7 కూడా 7 ధ్వజస్తంభాలు, మామూలు ధ్వజస్తంభాలు కాదు. వీళ్ళు ఆదిమకాల సంఘానికి లేక ఆదిమకాల ప్రపంచానికి ధ్వజస్తంభాలండి. ఇంకా పాపం విస్తరించలేదు అనుకుంటే కయీనుతోనే మొదలైపోయింది పాపం. కయీనుతోనే మొదలయ్యి ఆ వంశావళి క్రమం అంతరించిపోయింది. పాపపు వంశావళి క్రమం అది పైకి రాలేదు. నోహ కాలం వరకు మాత్రమే వచ్చింది. నోహ కాలంలో అవన్నీ కూడా నాశనం చేయబడ్డాయి, కంప్లీట్గా నాశనం చేయబడింది. అనుకున్నాడు మానవుడు, ఈ పాపం ఇక్కడ ఉండదు అనుకున్నాడండి. దేవుడు అనుకున్నాడని నేను అన్నాను. కానీ కయీను వంశావళి క్రమం వారందరూ కూడా నీళ్ళలో పడి చనిపోయారు. వర్షం అనుకున్నారు, ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు. భూమిలో నుంచి వస్తుంది నీరు, పై నుంచి వస్తుందా వర్షం అనుకున్నారండి. వాళ్ళు నమ్మలేకపోయారు. ఆకాశ తూముల నుంచి దారులు భూమి మీదకి వచ్చాయి. దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా కూలిపోయిందండి. అంతా నీటిమయమైపోయింది. ఎక్కడ చూసినా నీరు. ఓడ ఎంతో పెద్ద, ఈ 20,000 స్క్వేర్ ఫీట్ వైశాల్యత కలిగినటువంటి ఓడ, అంత పెద్ద ఓడ. చితిసారపు మానుతో కట్టబడినటువంటి ఆ ఓడ, మూడు అరలుగా కట్టబడినటువంటి ఆ ఓడ, సమస్త జంతువులు జీవరాశులు ఉన్నటువంటి ఆ ఓడ పరిశుద్ధుని యొక్క మహనీయుడైనటువంటి ప్రభు కాంతితో ప్రకాశించినటువంటి ఆ ఓడ చిమ్మ చీకటిలో వెలుగుతో నింపడినట్టు ఆ ఓడ, సూర్యుడు చంద్రుడు అక్కర్లేనటువంటి ఆ ఒక్క ఓడ, ఆయన దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమ అందులో ప్రకాశిస్తున్నట్టు ఆ ఓడ, నీతో కూడా నేను నాన్న చెప్పిన వాగ్దానం ఇచ్చిన ప్రభు యొక్క ఆ ఓడ, నా కృప నీతో ఉన్నదని నిబంధన చేస్తున్నటువంటి ఆ ఓడ, నిబంధన చేయబడినటువంటి ఇదేంటి ఆ సంతానం, నిబంధన చేయబడినటువంటి ఇదేంటి నోహ సంతానం 3 కుమారులు, భార్యలు, తన భార్య, అంతమంది ఆ ఓడలో ఉన్నప్పుడు లోకమంతా అంధకారమయమైపోయింది. లోకమంతా చీకటిమయమైపోయింది. ఎక్కడ కూడా వెలుగు లేని దాంట్లో ఆ వెలుగుంది ఓడలో. ఒక హృదయంలో ప్రభువును కలిగి ఉంటే ఆ వెలుగు హృదయంలో ఉంటుందండి. నమ్మకార్థంగా జీవితంతో ప్రభువును కలిగి ఉన్నామని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. పాపపు యోచనలు హృదయంలో ఇంకా నాశనం చేయబడకపోతే నువ్వు జీవంగల దేవుని సేవించేవాడు కావు, అయితే మాత్రం కూడా కావు. ఇతరులని అనుమానించి దృష్టి చూస్తే నువ్వు దేవుని సేవించేవాడు కావు. పరిశుద్ధ హృదయం యొక్క జీవిత రహస్యం వెరక్కపోతే నువ్వు దేవుని సేవించే వ్యక్తివి కావు. పరిశుద్ధమైన జీవితంలో క్రీస్తు యేసు యొక్క ముఖ ప్రకాశం ఇమిడి ఉంటుంది సుమా. పరిశుద్ధమైనటువంటి ఆ వెలుగు అంతరంగంలో ప్రకాశిస్తుమా. ఆ యొక్క మహిమపరచబడిన హృదయంలో దేవుని యొక్క కాంతి ప్రకాశించడం మాత్రమే కాదు, దేవుని గ్రంథం తెరవబడేటువంటి స్థానాలు నీ అంతరంగంలో ప్రకాశిస్తుంది. నీ సూర్యుని యొక్క ఆ యొక్క దర్శనంలో నీ హృదయం ప్రకాశించడం నువ్వు చూస్తావు. అయ్యి చదవసల్లా, ఇక్కడికి వెళ్ళవసల్లా. ఎంతసేపు ఒకరి వైపు వెళ్ళి చూపిస్తే ఎలాగా జీవితాన్ని? ఎంతసేపు అపవిత్రమైన దాని గురించి చెప్పడం మానేసి, పాపాల గురించి చెప్పడం మానేసి, అపవిత్రత గురించి చెప్పడం మానేసి, పరిశుద్ధుల మీద రాళ్ళేస్తే ఎలాగా మనం ఎక్కడ ఉన్నామని ఏంటి స్థితిని ఒకసారి మనం యోచించుకోవాలి. మనం ఎక్కడ జీవిస్తున్నాం అనేది ఒకసారి యోచించుకోవాలి. క్రీస్తు యేసుకి సంఘానికి అనుగుణంగా మనం నడుస్తున్నామా? అదేంటి నూతన నిబంధనలోకి ప్రవేశించకుండానే పాత నిబంధన మొట్టమొదటి యుగంలో మొట్టమొదటి ప్రపంచంలో ఈ 7 ఎలా నిలబడ్డారంటే అలా నిలబడ్డారండి. 7 అటువంటి 7 మధ్య క్రీస్తు యేసు యొక్క ధ్వజస్తంభం ఆ 7 మధ్యలో నిలబడిందండి. ఆ 7 మధ్యలో హేబేలు దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి హేబేలు సాక్ష్యం నిలబడిపోయిందండి. ఇక్కడ దేవుని యొక్క బలియాగం యొక్క రహస్యం, ఆ గుండెల్లో ప్రేమలో నుంచి బయలుదేరినటువంటి ఆ బలియాగం రహస్యం పాత ప్రపంచంలో ఎలుగెత్తిగా కనిపిస్తుందండి. బలియాగం రహస్యం నేటి కొత్త నిబంధన సంఘం, నేటి క్రీస్తు యేసు యొక్క బలియాగం రహస్యం గ్రహించుకోలేని స్థితి ఎంత దుర్నీతితో కూడిన స్థితో అంటే అది నేను చెప్పలేను. క్రీస్తు యొక్క బలియాగం యొక్క రహస్యం గుర్తించలేనటువంటి వారు క్రీస్తు మహిమను దొంగిలించేవారు, క్రీస్తు ఘనతను దొంగిలించేవారు, అజ్ఞానంతో కూడినటువంటి ఉపమానాలతో బోధలతో సంఘమును బలపరచడానికి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని దొంగిలించేటటువంటి వారు,
దేవుని జ్ఞానాన్ని చెరపట్టుకుని ఆత్మ చెరపట్టుకుని దేవుని సంఘానికి బోధించలేని వారు క్రీస్తు మహిమలో ప్రకాశించలేని హృదయాలు తర్కాలతో విడిచిపెట్టి జ్ఞానాన్ని చెరపట్టుకొని దేవుని సంఘాన్ని బోధించలేనటువంటి సేవకులు ఎందుకు ఉపయోగపడరు? దేవుని సంఘాన్ని ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి వారు. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. వితర్కమును దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు ప్రతి దాన్ని కూడా పరద్రోసి ఆ జ్ఞానాన్ని క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మేము ముందుకెళ్తున్నాం. అందుకోసం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు, కానీ దేవుని ఎదురు దుర్గముల పరద్రోజాలనంత బలము కలయమనేవి. ఈ జ్ఞానం తీసేసే జ్ఞానం, ఆత్మలో పదవడిన జ్ఞానంతో సంఘాన్ని కట్టడానికి మనం ఇష్టపడుతున్నామా? అందరినీ తృణీకరించి, అటు స్త్రీలని తృణీకరించి, అటు పరిశుద్ధుల్ని తృణీకరించి, అందరినీ తృణీకరించి ఏం చేయగలుగుతున్నాం అనేది ఒకసారి మనం యోచించుకోవాలి. పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు, దేవుని సన్నిధిలో రోధించే స్త్రీలు ఉన్నారు, అంగార్చే వారు ఉన్నారు, ప్రభువు కోసం మౌనం వహించేవారు ఉన్నారు, తల ఉంచుకొని నిలబడేవారు ఉన్నారండి ఎంతమంది. అట్టి వారు కూడా పనికి రాకపోతే సంఘానికి మరి ఎవరు పనికి వస్తారు అనేది కూడా ఒకసారి యోచించుకోవాలి. దేవుని గ్రంథం అంత ఉన్నతమైన స్థానం నిలబడి ఉంటుండగా మనం ఎలా నడుస్తున్నాం అనేది ఒకసారి. ఆదిమకాల పెద్దలు 7 పెద్దలు సిలువ యొక్క ధ్వజస్తంభాలకి ముంగుర్తుగా నిలబడిన వారండి. సిలువకు ముందుగా నిలబడినటువంటి వారు, సిలువ ఇవ్వని క్రీస్తుకి, నూతన నిబంధన క్రీస్తుకి ఆదిమకాల పెద్దలు జయధ్వనులతో, స్తుతిగీతాలతో, హల్లెలూయా అర్పణలతో, బలియాగం యొక్క అర్పణలతో నిలబడినటువంటి పెద్దలంటి వాళ్ళు. దానిలో వారి తర్వాత నోవహు కృప పొందినవాడాయను. నోవహు చేసిన నిబంధన కృపతో కూడిన నిబంధన అనేది అప్పుడు అంటాడు ప్రభు, నేను ఇక నీళ్లతో ఈ జనాంగాన్ని నాశనం చేయను. ఎందుకంటే మానవుని ఆలోచన బాల్యం నుండి చెడ్డది, అది చెడ్డది, పుట్టికి చెడ్డది. వాళ్ళు మట్టిలో పుట్టినటువంటి మానవుడు బాల్యం నుండి చెడ్డవాడు, చెడును అనుసరించిన వ్యక్తి కనుక నేను ఈ జనాంగాన్ని ఇక నేను నీళ్లతో నాశనం చేయను. మనసులో నొచ్చుకొని నోహతో మరలా నిబంధన చేస్తాడు. నోహో నీతో నేను నిబంధన చేస్తున్నాను, నేను నీతో నిబంధన చేస్తున్నాను. మరలా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి వందనంలో ప్రభువాని స్తుతులు తండ్రి. మీ జ్ఞానాత్మ విడదీయలేనిది, నీ జ్ఞానాత్మ పరిశుద్ధమైన మార్గంలో నిలబెట్టేది, నీ జ్ఞానాత్మ నీ సత్యాన్ని వివరించేది, సర్వశక్తి నీక నీడలో ఆత్మని నెమ్మదిపరిచేది. ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు పరిశుద్ధులు నీ ఎదుట నిలసాగిలబడతారు. ప్రభువా, నిన్ను కీర్తించి నిన్ను గణపరుస్తారు. ప్రభువా, మహిమగలైన ప్రభువుని గణపరిచి ఆరాధిస్తారు తండ్రి. మహోన్నతుడైన ప్రభువుని మనసారా స్తుతిస్తారు. అటువంటి ప్రభువుని కీర్తిస్తారు. ప్రభువా, అటువంటి దేవాది దేవుడు నువ్వు, నా దేవుడు ప్రభువా, నా దేవుడు ప్రభువా, నేను ప్రేమించిన నా దేవుడు, నన్ను ప్రేమించిన నీవు ప్రభు, అది మాత్రమే నిలబడింది ప్రభువా. అంతకు మించి మరేది నిలబడలేదు, అంతకు మించి ఏది ఎక్కడ కూడా లేదు ప్రభువా. నీ ప్రేమలో నిలబడిన హృదయం పరిపూర్ణమైనది, పరిపూర్ణమైన మార్గాల్లో నిలబడింది ప్రభు, పరిపూర్ణమైన సత్యాలతో నిలబడింది ప్రభు. ఎన్నో సత్యాలు విపులీకరించబడ్డాయి ప్రభువా. నీ యొక్క ప్రేమలో నీ జ్ఞానాన్ని పొందుపరిచావు ప్రభా, నీ ఐశ్వర్యాన్ని పొందుపరిచావు తండ్రి. దేవా, నీకు వందనాలు చేస్తూ ఈ వాక్యాన్ని ఫలభరితంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.